అత్యవసాన విషయంలో మనము లాస్ట్ క్లాస్ లో అతిశయోక్తి చేసుకున్నాము. తర్వాతటి అలంకారము తుల్యయోగిత అలంకారము. తుల్యయోగిత అలంకారం యొక్క లక్షణం ఔపమ్యస్య గమ్యత్వే పదార్థగతత్వేన ప్రస్తుతానాం అప్రస్తుతానాం వా సమాన ధర్మాభిసంబంధే తుల్యయోగిత అని తుల్యయోగిత యొక్క లక్షణం. దానికంటే కొద్దిగా ముందు వృత్తి ఉంది. అంటే వృత్తి ఏంటి అని అంటే ఏవం అధ్యవసాయాశ్రయ అలంకారద్వయముక్త్వా గమ్యమానౌపమ్యాశ్రయ అలంకారాః ఇదానీం ఉచ్యంతే. తత్రాపి పదార్థవాక్యార్థగతత్వేన తేషాం ద్వైవిధ్యే పదార్థగతం అలంకారద్వయం క్రమేణ ఉచ్యతే. అంటే దానికి సందర్భం చెబుతూ ఉన్నాడు. ఏవం అధ్యవసాయ ఆశ్రయ, అధ్యవసాయాన్ని ఆశ్రయించినటువంటి అలంకారద్వయం అంటే రెండు అలంకార, ఒకటేమో ఉత్ప్రేక్ష, రెండవదేమో అతిశయోక్తి అనేటువంటి రెండు అలంకారాలు నిరూపించిన తర్వాత గమ్యమాన ఔపమ్యాశ్రయ అంటే ఈ అలంకారాల్లో ఇప్పుడు చెప్పబోయే అలంకారంలో ఉపమ అంటే పోలిక ఎలా ఉంటుంది అని అంటే గమ్యమానము అంటే అక్కడ ఊహింపబడుతుంది, ద్యోతకమవుతుంది. అలాంటి ద్యోతకమయ్యేటువంటి ఉపమానము, ద్యోతకమయ్యేటువంటి అథవా ఊహింపబడేటువంటి గమ్యమానమయ్యేటువంటి అలంకారాలు రెండు. వాటిని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అంటూ అలంకార ఇదానీ ఉచ్యంతే. ఇప్పుడు ఆ ఉపమానము గమ్యమానమయ్యేటువంటి అలంకారాలను నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అవేంటి అనంటే మనకు తత్రాపి పదార్థవాక్యార్థగతత్వేన, ఒకటేమో పదార్థగతమైనటువంటివని వాక్యార్థగతములైనటువంటివని రెండు విధాలు. అంటే ఉపమా అనేటువంటిది ఉపమానం సాదృశ్యము గమ్యమానమయ్యేటువంటి అలంకారాలు రెండు విధాలు. ఒకటి వాక్యార్థగతాలు, రెండవదేమో పదార్థగతాలు అనేటువంటి అలంకారాలు రెండు విధాలు. దీంట్లో పదార్థగతాలు తుల్యయోగిత దీపకాలంకారాలు. ఈ రెండు కూడా పదార్థగతాలైనటువంటి అలంకారాలు రెండు. ఒకటేమో తుల్యయోగిత, రెండవది దీపకాలంకారాలు రెండు. వీటిని క్రమంగా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అని ఈ వృత్తి యొక్క సారాంశం. అంటే అధ్యవసాయము అనేటువంటి ఒక విభాగంలో ఈ అలంకారాలు మనం చెప్పుకుంటూ ఉన్నాము. అధ్యవసాయ విషయంలో ఆ అలంకారం, అధ్యవసాయాన్ని ఆశ్రయించి ఉండేటువంటి అలంకారాల్ని ఏది మనకు ఉత్ప్రేక్ష, తర్వాత అతిశయోక్తి అనేటువంటి రెండు అలంకారాలు చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే అలంకారాల్లో ఎలా ఉంటుంది అని అంటే ఉపమ అంటే ఊహింపబడుతుంది, గమ్యమానం అవుతుంది. అక్కడెక్కడ ప్రస్తావించబడదు, కానీ ఊహింపబడుతుంది, చెప్పబడుతుంది, గమ్యమానం అవుతుంది. అలాంటి అలంకారాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇక ముందు అని చెప్తూ, దాంట్లో పదార్థగతమైనటువంటి అలంకారాలు అని, వాక్యార్థగతమైనటువంటి అలంకారాలు అని రెండు విధాలు. వాట్లల్లో పదార్థగతమైనటువంటి అలంకారాలు రెండు. ఒకటి తుల్యయోగిత, రెండవది దీపకాలంకారము. ఈ రెండు అలంకారాలను గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను అని చెప్తున్నాను. గమ్యమానము అంటే ఏంటి అని అంటే ఇందాక ఉపమాలంకారంలో ఉపమా ఇతర సాదృశ్య లక్ష్మీరుల సతీద్వయోహో హంసీవ కృష్ణతే కీర్తి ఇవ అనేటువంటి శబ్ద ప్రయోగం మనకు డైరెక్ట్ గా ఉంది. ఏది ఉపమాద్య అలంకారాలు ఇవ ఉంది. కానీ ఇక్కడ గమ్యమానము అంటే ఏంటి అని అంటే ఇవాది శబ్ద ప్రయోగాలు ఎక్కడ కనబడవు. ఇవ కానీ వత్ కానీ ఇలాంటి శబ్దము కనబడదు. కానీ సాదృశ్యం అనేటువంటిది గమ్యమానం అవుతుంది, అంటే గోచరింపబడుతుంది. కాబట్టి అక్కడ దానికి ప్రాకరణికాలని అప్రాకరణికాలని ఇవి ఈ దీంట్లో మనం చెప్పబోతున్నాం. కాబట్టి ఇది వృత్తి చెప్పిన తర్వాత ఇక సూత్రానికి వస్తే, ప్రస్తుత
తుల్యయోగితాలంకారానికి పదార్థగతమైనటువంటి అలంకారాలు రెండు. దాంట్లో ఒకటి తుల్యయోగిత, రెండు దీపకం. తుల్యయోగితను గురించి చెప్తున్నాడు. ఔపమ్యస్య గమ్యత్వే పదార్థగతత్వేన ప్రస్తుతానాం అప్రస్తుతానాం వా సమాన ధర్మాభిసంబంధే తుల్యయోగిత. అంటే ఏంటి ఇక్కడ? ఔపమ్యస్య గమ్యత్వే, ఇందాక చెప్పుకున్నట్టుగా ఔపమ్యము అంటే పోలిక అనేటువంటిది గమ్యమానం అవుతుంది ఒకటి. తర్వాత ఏంటి అంటే పదార్థగతత్వేన, పదార్థగతంగా ఉండేటువంటి విషయం. తర్వాత మనకు ఏంటి ప్రస్తుతానాం అప్రస్తుతానాం వా సమాన ధర్మాభిసంబంధే, అంటే ప్రస్తుతము అంటే ఏదైతే విషయం చెప్పుకుంటున్నామో అది ప్రస్తుతం, దేని గురించి అంటే దేనితో పోలుస్తామో అది అప్రస్తుతం. కాబట్టి ప్రస్తుత అప్రస్తుతయోహ మధ్య, ప్రస్తుతము అప్రస్తుతము ఈ రెండింటి మధ్యలో సమాన ధర్మము, సమానమైనటువంటి ధర్మ సంబంధమైనటువంటి విషయంతో ఔపమ్యము గమ్యత్వం అయితే, ఔపమ్యము సాదృశ్యం అనేటువంటిది గమ్యమానమవుతే దాన్ని తుల్యయోగితాలంకారము అని అంటారు. అంటే ఏంటి ఇక్కడ? ఉపమాభావము స్పష్టంగా చెప్పడం ఉండదు. అంటే డైరెక్ట్ గా గమ్యమానం అవుతుంది కానీ డైరెక్ట్ గా యువ శబ్దంతోటో లేకపోతే ఇంకొక శబ్దంతో చెప్పడం జరగదు ఇక్కడ. అలాగే ఇంకా ఏంటి అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలకు అన్వయం చేయడం అనేటువంటిది మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే ఇది దీంట్లో ఒక్క బెంచీలో 2 పుస్తకాలు ఉన్నాయండి. మీరు అన్ని పుస్తకాలు మీ దగ్గర అన్నిట్లో అవే ఉన్నాయి కాబట్టి ఒక్కటి నాకు ఇస్తే, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది, అందరూ అదే చూస్తున్నారు కాబట్టి. ఔపమ్యం అంటే ఉపమా, పోలిక చెప్పడము అనేటువంటిది ఉపమాద్యలంకారాల యందు ఇవ అనేటువంటి శబ్ద ప్రయోగాలతోటి డైరెక్ట్ గా చెప్పడము అనేది ఒక పద్ధతి. ఇక్కడ ఏం చెబుతుంది అని అంటే ఇవ అనేటువంటి శబ్దము ఉండదు, కానీ రెండు పదార్థాల్లో ఉండేటువంటి సామానాధికరణ్యంతో, అంటే ఇప్పుడు నీ ముఖం చంద్రబింబంగా ఉంది అని అంటే ముఖం ఏముంది ముందు రౌండ్, అంటే సాదృశ్యం కొంత శోభ, కొంత సామ్యాలు కలిగి ఉండాలి, సాధర్మ్యం కలిగి ఉండాలి. సధర్మత్వం అనేటువంటిది రెండిట్లలో ఉంటేనే పోలిక అనేటువంటి చేస్తాం, లేకపోతే వ్యతిరేకమైపోతుంది, ఇష్టం వచ్చినట్టుగా అయిపోతుంది. కానీ అలా కాకుండా పోలిక కలిగినటువంటివి అంటే గమ్యమానం అవుతున్నటువంటి పదార్థగతంగా, ఇది పదార్థగతమైనటువంటి విషయంలో తుల్యయోగితాలంకారం చెప్తున్నాడు. ప్రస్తుతమైనటువంటి విషయాల్లో కానీ అప్రస్తుతమైనటువంటి వస్తువులకు కానీ సమానమైనటువంటి ధర్మము తోటి పరస్పర సంబంధం కలిగినట్లు వర్ణింపబడితే దాన్ని తుల్యయోగితాలంకారము అని అంటారు. ఇక్కడ ఇవాద్యప్రయోగే ఔపమ్యస్య గమ్యత్వం. దీని యొక్క వైశిష్ట్యం ఏంటి అని అంటే ఇవా మొదలైనటువంటి శబ్దాలు ప్రయోగించకపోయినప్పటికీ కూడా పోలిక అనేటువంటిది గమ్యత్వం అంటే తెలియబడుతుంది. తత్ర ప్రాకరణిక అప్రాకరణికానాం అర్థానాం సమాన గుణ క్రియాపి సంబంధే అన్వితార్థ తుల్యోగిత. మరి వేట్లలో ప్రయోగం అవుతుంది ఇది అని అంటే ఒకటి ఏంటంటే సమాన గుణము, మనకేంటి ఇక్కడ మనకు ప్రాకరణికము అప్రాకరణికము అని 2 పదాలు ఇక్కడ. ప్రాకరణికము అని అంటే సంబంధమైనటువంటి విషయము, ప్రాకరణిక అప్రాకరణికము అనేటువంటి విషయాలలో వేటిని బేస్ చేసుకొని వస్తుంది అని అంటే ఒకటి క్రియ, 2 గుణము అనేటువంటి 2 అంశాలు. అంటే ప్రాకరణిక క్రియాతుల్య యోగిత, ప్రాకరణిక గుణతుల్య యోగిత. ఒకటి క్రియ ఉండొచ్చు లేదా ఇంకోటి గుణం ఉండొచ్చు. కాబట్టి ప్రాకరణిక క్రియాతుల్య యోగిత ఒక భేదం, ప్రాకరణిక గుణతుల్య యోగిత రెండవది. అలాగే అప్రాకరణిక విషయం తీసుకున్నట్టయితే అప్రాకరణిక క్రియాతుల్య యోగిత, అప్రాకరణిక గుణతుల్య యోగిత అని మనకు మొత్తం తుల్య యోగితాలంకారము 4 భేదాలుగా చెప్పడం జరిగింది. ప్రాకరణికము అప్రాకరణికము అని 2 శబ్దాలు ఇక్కడ. ప్రాకరణికము అని అంటే ఏదైతే చెప్తున్నామో అది, అప్రాకరణికం అనేటువంటిది అప్రస్తుతం. కాబట్టి ఇది 2 అంశాలను బేస్ చేసుకొని ఉంటుంది. ఒకటేమో క్రియ, రెండవదేమో గుణం. ఈ రెండింటిని బేస్ చేసుకొని మొత్తం తుల్యయోగితాలంకారం అనేది 4 భేదాలు. ప్రాకరణిక క్రియ, ప్రాకరణిక గుణ,
అప్రాకరణిక గుణ, అప్రాకరణిక క్రియ, మొత్తం 4 భేదాలు. వీటికి క్రమంగా ఉదాహరణ ఇస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే ప్రాకరణిక క్రియ తుల్యయోగితకు ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. ఏంటంటే సజ్జాత పత్ర ప్రకరాంచితాని సజ్జాత పత్ర ప్రకరాంచితాని సముద్వహంతి స్ఫుట పాటలత్వం వికస్వరాణ్యర్క కర ప్రభావాత్ దినాని పద్మాని చ వృద్ధిమీయుః అని, ఇది ప్రాకరణికమైనటువంటి క్రియా తుల్యయోగితకు సంబంధించినటువంటి విషయం. అంటే ఏంటి ఇక్కడ అంటే సజ్జాత పత్ర ప్రకరాంచితాని సముద్వహంతి అంటే సజ్జ అంటే సిద్ధం చేయబడినటువంటి ఆతపత్ర అంటే ఆతపము అంటే ఎండకు పట్టే గొడుగును ఆతపత్రము అని అంటాం, అంటే గొడుగు అని అర్థం. ప్రకర అంటే సమూహాలతోటి అంచితాని అందంగా తీర్చిదిద్దబడ్డాయి ఒకటి. ఇంకొకటి స్ఫుట పాటవత్వం, స్ఫుట అంటే బాగా స్పష్టంగా నిండుగా ఉన్నటువంటి, పాటలత్వం పాటల వృక్షాలు కలిగి ఉన్నటువంటి, సముద్వహంతి వహిస్తూ ఉన్నాయి రెండవ అంశం. ఇంకేంటి అర్క కర ప్రభావాత్, అర్క అంటే సూర్యుని యొక్క, కర అంటే కిరణాల యొక్క ప్రభావాత్ అంటే ప్రభావంతో, సూర్యుని యొక్క కిరణాల యొక్క ప్రభావంతో వికస్వరాని అంటే బాగా విస్తృతిని అంటే వికసత్వాన్ని పొందినటువంటి, దినాని అంటే రోజులు పగళ్ళు, తర్వాత సజ్జాత దినాని ఇదంతా కూడా ఒకటి. దినాని వృద్ధిమీయుః అంటే దినాలు పగళ్ళు వృద్ధిని పొందుతున్నాయి అనేది ఒక అర్థం. ఇంకా ఏంటి అని అంటే ఇదంతా మళ్ళీ ఈ విశేషణాలన్నీ కూడా రెండవ అంశానికి ఏంటంటే పద్మాని అనేటువంటి దానికి కూడా సమన్వయం అవుతుంది. ఏంటది సజ్జాత పత్ర ప్రకరాంచితాని స్ఫుటపాటలత్వం సముద్వహంతి అర్క ప్రభావాత్ పద్మాని వికస్వరాని వృద్ధిమీయు అంటే దినాని వృద్ధిమీయు పద్మాని వృద్ధిమీయు అంటే దినాలు పగళ్ళు వికసిస్తున్నాయి, పగళ్ళు ఏంటంటే పగళ్ళు బాగా ప్రకాశిస్తూ ఉన్నాయి, ఇటు పద్మాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి, బాగా వికసించి పద్మాలు కూడా ప్రకాశిస్తూ వృద్ధిమీయు అని అన్నాడు. అంటే ఇక్కడ సూర్య కిరణాల ప్రభావంతో పగళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయి, అలాగే పద్మాలు కూడా ప్రకాశిస్తున్నాయి అని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ రెండు కూడా ప్రకరణిక పదార్థాలు అనేటువంటివి, రెండు కూడా ప్రకరణికమైనటువంటి పదార్థాలు. ఒకటేమో పద్మాని, రెండేమో దినాని. కాబట్టి ఇక్కడ దినాని పద్మాని అనేటువంటి రెండు ప్రాకరణిక అర్థాలు. ఈ రెండింటికి ఏంటి అంటే వృద్ధిమీయుః అంటే వృద్ధిని పొందుతున్నాయి అని అర్థం. ఈ వృద్ధిమీయుః అనేటువంటి ఒకే ఒక క్రియాపదం సమానంగా అన్వయిస్తుంది అనేటువంటి ఒక విషయం. కాబట్టి ఇది ప్రాకరణిక క్రియాతుల్యయోగిత. రెండు అంశాలు చెప్పబడ్డాయండి, రెండు అంశాలు చెప్పబడ్డాయి, క్రియాపదం మాత్రం ఒక్కటే దానితోటి సమన్వయమైనాయి. కాబట్టి ఇటు దినాని వృద్ధిమీయుః, అలాగే ఇటు పద్మాని వృద్ధిమీయుః. మిగతా విశేషణాలన్నీ కూడా రెండింటికి అన్వయం అవుతాయి. ఏదది సజ్జాత పత్ర ప్రకరాంచితాని స్ఫుట పాటలత్వం సముద్వహంతి అర్క ప్రభావాత్ వికస్వరాని దినాని వృద్ధిమీయుః పద్మాని వృద్ధిమీయుః. ఈ దినాని పద్మాని అనేవి రెండు ప్రాకరణిక సంబంధమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. అది కూడా రెండింటిని కూడా ఒకే క్రియాపదంతో రెండు కూడా సమన్వయం అవుతున్నాయి. కాబట్టి ఇది ఏంటి క్రియా తుల్యయోగితాలంకారానికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఇది ఒకటి భేదం. ఏంటండి పదార్థగత అంటే పదముల యొక్క అర్థగతమైనటువంటివి. పదాలు అంటే ఇప్పుడు వాక్యము అని అంటే కంప్లీట్ ఒక వాక్యం ప్రయోగించి చేయడం అనేది వాక్యార్థం అండి. ఇదేంటంటే ఒక పదం అంటే వృద్ధి అనేటువంటిది ఒక క్రియాపదం. అంటే ఒక పదముతోటి ఒక పదము యొక్క అర్థముతోటి సంబంధమైనటువంటి అలంకారం కాబట్టి పదార్థ అలంకారం. అంటే ఇక్కడ పదార్థగతమైన అలంకారాల్లో రెండు చెప్తున్నాడు. ఒకటేమో తుల్యయోగిత,
రెండవదేమో తర్వాత దీపకాలంకారం, మళ్ళా వాక్యార్థాలంకారం ముందు చెప్పబోతాడు. సరే అండి. ఇప్పుడు మనకు ఒక్క నిమిషం మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఒక్క నిమిషం. దీంట్లో మనకు ఉత్ప్రేక్ష తర్వాత అతిశయోక్తి అలంకారాలు చెప్పాడండి, అది క్లోజ్ అయిపోయింది. చెప్పిన తర్వాత ఔపమ్యము గమ్యత్వం అయ్యేటువంటి అలంకారాలను చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఉపమా శబ్దాలు ఏవి కూడా సాదృశ్యం మొదలైనటువంటి శబ్దాలు ఏవి కూడా వాడకుండా ఔపమ్యము గోచరింపబడేటువంటి అలంకారాలు, అవి రెండు రకాలు. పదార్థాలంకారాలు, పదార్థాన్వితమైనటువంటి అలంకారాలు, వాక్యార్థాన్వితమైనటువంటి అలంకారాలు. పదార్థ అలంకారాల్లో రెండు, ఇది తుల్యయోగిత, రెండవదేమో దీపకం. వాక్యార్థాలంకారాలు మళ్ళీ అంటే ఒక పదముతోటి. ఇప్పుడు ఈ తుల్యయోగిత అనే అలంకారము 4 భేదాలుగా చెప్తున్నది. ప్రకరణంలో 2, అప్రాకరణికల్లో 2. ప్రకరణములో గుణము క్రియ 2 అంశాలతోటి 2 భేదాలు, అప్రాకరణికల్లో గుణము క్రియ అనే దాంట్లో 2 భేదాలు, మొత్తం కలిపి 4 భేదాలు. ఇప్పుడు మనం ప్రస్తుతం చెప్పుకున్న శ్లోకంలో 2 అంశాలు బోధించబడ్డాయి, 2 కూడా ప్రాకరణికాలే, దినాని పద్మాని. ఈ 2 దినము ప్రాకరణికాలైనటువంటి దినాని పద్మాని అనేటువంటి రెండింటిని కూడా ఒకే క్రియాపదం సమన్వయం చేస్తుంది. అది వృద్ధిమీయుహు అనేటువంటిది, వృద్ధిని పొందుతున్నాయి అని అర్థం. ఒక దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే దినాని అనేది ఒక పదం అండి. దినాని వృద్ధిమీయుహు, దినములు వృద్ధి పొందుతున్నాయి. వృద్ధిని పొందుతున్నాయి అని అర్థం. వర్ధంతే అని అర్థం అండి. వర్ధంతే అనేది ఒక క్రియ. ఇప్పుడు వృద్ధ వర్ధని ధాతువు, వర్ధతే వర్ధతే వర్ధంతే ఉంది కదా. వర్ధంతే అనేది డైరెక్ట్ క్రియాపదం, ఆత్మనేపది ప్రయోగం. ఇక్కడ ఏం చెప్తాడంటే వృద్ధిం ఈయుహు అని వచ్చాడు. ఇది కూడా పొందుతున్నాయి అనే అర్థంలో వాడతాడు. వృద్ధి 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 అనేది డైరెక్ట్ అది వాడలేదు ఆయన ఇష్టం కదా. కాదు కాదు కాదు, వృద్ధిం వేరు, ఈయుహు వేరు. వృద్ధిమీయుహు మొత్తం కలిపి వృద్ధిని పొందుతున్నాయి అని అర్థం. దానికి ఏంటంటే వృద్ధి, దానికి కొన్ని అకర్మక ధాతువులు, సకర్మక ధాతువులు అని 2 రకాలండి మనకి. అకర్మ ధాతువులు అంటే వృద్ధి, క్షయ, భయ, జీవన, మరణం, లజ్జా, సత్తా, స్థితిజాగరణం, శయన, క్రీడ, రుచిదీప్యర్థం, ధాతుగణం, తమ కర్మకమాహు. ఇవన్నీ అకర్మక ధాతువులకి లిస్టులోకి వస్తాయి అన్నట్టు. దాంట్లో వర్ధతే అని డైరెక్ట్ క్రియాపదం. ఇక్కడ వర్ధతే అనే పదం వేయలేదు, వృద్ధిం ఈయుహు, వృద్ధిని పొందుతున్నాయి అని వాడాడు. ఈయుహు అనేది క్రియాపదం. ఇనగదు అంతే. ఏది గచ్చది ఇది ఈయుహు అని అవుతుంది. అవును, ఇనగదవు. అవును. అత్ర ఋతువర్ణనస్య ప్రక్రాంతత్వా దినానాం పద్మానాంచ ప్రకృతత్వం వృద్ధిగమనం క్రియా. వృద్ధిగమనం క్రియా, వృద్ధిని పొందడం అనేటువంటి క్రియ ఇక్కడ 2 ప్రాకరణికమైనటువంటి విషయంలో చెప్పబడ్డది. కాబట్టి ఇది దీనికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఇక రెండవది గుణం. గుణం అనేటువంటి 2 ప్రాకరణికాల్లో 2వ భేదమైనటువంటి ప్రాకరణిక గుణ తుల్యయోగితకు ఉదాహరణ చెప్తున్నాడు. యోగ పట్టో జటాజాలం తారవీ త్వక్ మృగాజినం ఉచితాని తవాంగస్య యమూని తదుచ్యతాం. యోగ పట్టో జటాజాలం తారవీ త్వక్ మృగాజినం ఉచితాని తవాంగస్య యమూని తదుచ్యతాం. యోగపట్టం, జటాజూటం, జడలు కట్టినటువంటి జడలు, తారవీ త్వక్, తారవి అంటే తరు సంబంధమైనటువంటి త్వక్, తరుకు సంబంధించింది తారవి. తరుకు సంబంధించినటువంటి త్వక్ అంటే చర్మం, అంటే చెట్ల బెరళ్ళు మొదలైనటువంటివి, చెట్ల నారలు, అంటే చెట్ల నార చీరలు అని అంటాం కదండి, అవి చెట్ల నారలతోటి తయారు చేసినటువంటి వస్త్రాలు అని అర్థం.
కాబట్టి చెట్ల బెరల నుండి తీసినటువంటి బల్కలాలు అంటే నారబట్టలు, నార వస్త్రాలు. మృగాజినం, మృగ అజినము అని అంటే మృగ చర్మం. అమూని, ఇవి అన్నీ కూడా తవ నీ యొక్క అంగస్య శరీరానికి యది ఉచితాని యోగ్యమైనవేమో తదుచ్యతాం చెప్పు. ఇవన్నీ కూడా నీకు ఉచితమైనవేనా చెప్పండి అని మాయా, ఇది కుమార సంభవంలో మాయావటువు రూపంలో ఉన్నటువంటి శివుడు పార్వతితో ఉంటున్నటువంటి సందర్భం అన్నట్టు. ఉమా అంటే పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉంటుంది. అప్పుడు శివుని పైన తనకు కలిగి అంటే శివుని పైన ఉన్నటువంటి ప్రేమ భక్తి అనేటువంటివి నిజమైన కావా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ పరమేశ్వరుడు ఆమెను పరీక్షించడానికి మాయావటువు రూపంలో వచ్చి శివుణ్ణి అనేక రకాలుగా తిడుతూ ఉంటాడు అన్నట్టు. ఎందుకంటే ఎట్లా అనేటువంటి అదే విషయంలో చెబుతున్నాడు. ఆ మాయావటి శివుడు పార్వతితో అన్నటువంటి ఇవి అంటే యోగులు ధరించేటువంటి పట్టబంధము, తర్వాత జటాజాలము, ఈ అది జడలు పెరగడము, అలాగే నారచీరలు, నార వస్త్రాలు కట్టుకోవడము, మృగాజీనం, తర్వాత ఏంటి ఇంకా లేడీ చర్మము మొదలైనటువంటివి, ఇవన్నీ కూడా నీ సుకుమారమైనటువంటివి. నువ్వేమో చాలా సుకుమారమైనటువంటి వ్యక్తివి, సుకుమారవతివి. అక్కడ చూస్తేనేమో అదంతా కూడా వికారమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నీకు తగుతాయా, ఉచితమైనటువంటివేనా అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఉచితత్వం, ఇది యమూని ఉచితాని తవాంగస్య, తవ అంగస్య నీ యొక్క శరీరానికి ఉచితాని అంటే ఉచితమైనటువంటి విషయాలైనా, సరిపడేటువంటి విషయాలైనా అనేటువంటిది అక్కడ ప్రశ్న. ఇక్కడ ఉచితత్వం అనేటువంటిది ఏదైతే ఉందో అది గుణంగా రెండు అప్రాకరణికాలకు, అప్రస్తుత పదార్థాలకు సమాన ధర్మాభి సంబంధము అనేటువంటి దానికి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఈ యోగ పట్టము, జట సముదాయము, వల్కలారు, మృగాజినం అన్నీ కూడా అప్రకృతాలే. కాబట్టి వీటికి అన్నింటికీ కూడా ఉచితత్వం అనేటువంటి గుణరూపమైనటువంటి సమాన ధర్మ కారణంగా పరస్పర సంబంధం అనేటువంటిది వర్ణించబడింది. కాబట్టి ఇది ప్రకృతాల మధ్య గుణరూప సమానమైనటువంటి ధర్మ సంబంధమైనటువంటి, కాబట్టి అప్రస్తుత ఇక్కడ గుణం అంటే ఉచితత్వము అనేటువంటి గుణము ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఇది రెండవ భేదమైనటువంటి ప్రాకరణిక గుణ తుల్య యోగ్యత అలంకారానికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఏం కావాలి సరే అయితే ఓకే. ఈరోజు 18 కదా. 1:30, 3:30, 8, 3:30, 5. కొద్దిగా సెషన్ అయిపోయింది. కాబట్టి రెండు ప్రకరణాలలో ఈ ఉచితత్వము అనేటువంటిది, ఉచితాని అనేటువంటి శబ్దము ఈ శ్లోకంలో ప్రయోగించబడ్డది. కాబట్టి ఉచితత్వం అనేటువంటి ఒక ధర్మం, గుణం అనేటువంటిది సమానంగా వర్తిస్తుంది. కాబట్టి ఇది ప్రాకరణిక గుణ తుల్యయోగిత అలంకారానికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఉచితం, ఉచితమైనటువంటివి ఇవి యోగ పట్టము, జటాజూటము, తారవిత్వక్, మృగాజినం మొదలైనటువంటివి ఇవన్నీ కూడా నీకు ఉచితమైనటువంటివేనా అనేటువంటి ఒక విషయము సమాన ధర్మ సంబంధంతో ఉండడం చెప్పడం చేత ఇక్కడ ఇవన్నీ కూడా ఉచితమైనటువంటివేనా అని అర్థం. అంటే నీవేమో సుకుమార దేహాన్ని, సుకుమారవతివి, అవేమో ఇలా ఉన్నాయి. కాబట్టి అవి నీకు ఉచితమైతాయా? అదే అది నీకు ఉచితమైనటువంటివేనా అనేటువంటి ఒక విషయంతో ఇక్కడ గుణము, వాటిలో ఉండేటువంటి గుణం అనేటువంటిది, ఉచితత్వం అనేటువంటి గుణం ఇక్కడ మనకు సమన్వయం చేశాడు. కాబట్టి ఇది ప్రకరణ సంబంధమైనటువంటివి. ఇది కుమార సంభవం అంటే ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఇది ఈ సందర్భం అక్కడనే వస్తుంది. కుమార సంభవంలో పార్వతీదేవి
అంటే ఇక్కడ సమన్వయం ఏంటి అని అంటే యోగ పట్టము, జటాజూటము, తర్వాత జింక చర్మం ఇవన్నీ కూడా శివునికి అంటే శివుడు ఏంటి అన్నింటినీ కూడా భరించేటువంటి వ్యక్తి, శ్మశానవాసి. అదంతా కూడా ఏం చెప్తూ ఇవన్నీ శరీరానికి అంటే శివుని యొక్క శరీరానికి తగినటువంటివిగా ఉన్నాయి. కానీ నీవు సుకుమారవతివి కాబట్టి నీకు అవి ఉచితమైనటువంటివి అవుతాయా అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నాడు అన్నట్టు. అంటే ఆ శివుడు ధరించే వస్తువులు ఈ రెండూ కూడా నీకు ఉచితమవుతాయా? రెండు అర్థాలు. రెండవది, మూడవ భేదం అప్రాకరణిక క్రియాతుల్య యోగిత. అంటే ప్రస్తావన, అప్రాకరణికం అంటే ప్రస్తావనలో లేనటువంటి వస్తువులు, అప్రస్తుతమైనటువంటి విషయాలు. అవి ముందుగా క్రియ చెబుతూ ఉన్నాడు. ఏమని అంటే ఆ ధావత్వదశ్వపృతనాపతితం ముఖేస్య నిర్నిద్ర నీల నలిన ఛదకోమలాంగ్య భగ్నస్య గూర్జర నృపస్య రజః కయాపి తన్వ్యా తవాసి లతయా చ యశః ప్రమృష్టం. ధావతి అంటే ఒక రాజును ఉద్దేశించి చెప్పినటువంటి విషయం. ఓ రాజా, భగ్నస్య అంటే పరాజితుడైనటువంటి, భంగపడినటువంటి గూర్జర నృపస్య, గూర్జర అనేటువంటి దేశపు రాజైనటువంటి రాజు యొక్క ముఖం పైన ధావత్వదశ్వ పృతనాపతితం అంటే ధావత్ పరిగెత్తుతూ ఉన్నటువంటి, త్వత్ నీ యొక్క అశ్వపృతన అంటే అశ్వ సైన్యము వలన ఆపతితం అంటే పడిపోయినటువంటి, అంటే అశ్వాలు బాగా వేగంగా పరిగెత్తుతూ ఉంటే దాని నుంచి ధూళి వస్తూ ఉంటుంది కదా, ఆ ధూళి ముఖం పైన పడినట్టుగా ఉన్నటువంటి రజహ దుమ్ము, నిర్నిద్ర నీల నలిన ఛద కోమలాంగ్య. నిర్నిద్ర అంటే వికసించినటువంటి, నీల అంటే నల్లనైనటువంటి, నలిన కలుబల యొక్క ఛద రేకులలాగా, కోమల సుకుమారమైనటువంటి అంగ్య శరీరం కలిగిన కయాపి తన్వియ ఒకానొక నాయిక చేతను, యశః అతని యొక్క కీర్తి, తవ నీ యొక్క అసిలతయ, అసి అంటే ఖడ్గం అంటే కత్తి, అసిలతయ చ అంటే ఆ ఖడ్గం చేతను ప్రమృష్టం తుడువబడింది అని చెబుతున్నాడు. అంటే నీ చేత పరాజితుడైనటువంటి గూర్జపు రాజు యుద్ధ భూమిలో సొమ్మసిల్లి అంటే కింద పడిపోయి ఉండగా, నీ అశ్వ సైన్యము రాజధానికి మరలుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ అశ్వాలు పరిగెత్తుతూ ఉన్నప్పుడు లేచినటువంటి దుమ్ము కణాలు, ఆ దుమ్ము అంతా కూడా అతని ముఖం పైన పడింది. ఆ దుమ్ముని ఏంటంటే వికసించినటువంటి నల్ల కలువల్లాగా సుకుమారంగా ఉన్నటువంటి ఒకానొక స్త్రీ తుడవగా అతని కీర్తిని నీ ఖడ్గం తుడిచివేసింది అని చెప్తున్నాడు. అత్ర గూర్జర నృపం ప్రతి నాయికా అసి లతయో అప్రాకరణికత్వం. నాయికా అసిలత, నాయికాశిలతాయా అప్రాకరణికత్వం ప్రమార్జనం క్రియ. తుడిచిపెట్టింది అంటే తుడిచివేసింది అనేటువంటి ఒక క్రియ ఇక్కడ ప్రయోగించబడింది. ఇక్కడ ఏంటి, గూర్జర నృపం అంటే గూర్జర రాజుని విషయంలో నాయిక అశిలతయోహో, నాయిక అశిలత అంటే ఖడ్గం, ఈ రెండింటికి కూడా అప్రాకరణికత్వము అనేటువంటిది, అప్రస్తుతత్వమే ఉంది. ఇక్కడ అశిలత, నాయిక రెండు కూడా ఇక్కడ ప్రస్తుతత్వం లేదు. కానీ రెండింటి చేత ప్రమార్జనం, తుడవబడింది అనేటువంటి ఒక క్రియ అనేటువంటిది సమానంగా వర్ణించబడింది. రెండింటికి కూడా అప్రాకరణికల్లో సమానంగా ఈ ప్రమార్జనము, తుడవడము అనేటువంటి క్రియ ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఇది మనకు అప్రాకరణిక క్రియాతుల్య యోగితకు ఉదాహరణగా చెప్పబడింది. ఇక్కడ ఏంటి అంటే అప్రకృత నాయక చేత ఖడ్గం చేత చేయబడినటువంటి ప్రమార్జనం అనేటువంటి క్రియ ఇక్కడ వర్ణించబడింది. అంటే ఏంటి, ఇక్కడ గూర్జర రాజునే తప్ప నాయిక అశిలతలను
కాదు కనుక అవి రెండు కూడా అప్రకృతికాలు. అంటే గుర్జరరాజు వర్ణన సందర్భం, కానీ అప్రకృతాలైనటువంటి నాయిక, అశిలత అనేటువంటి రెండు అప్రకృతాలు, ఈ రెండు అప్రకృత పదార్థాలకు ప్రమార్జనం అనేటువంటి క్రియ సమాన ధర్మంగా వర్ణించబడింది కాబట్టి ఇది అప్రకృతాల మధ్య క్రియారూపమైనటువంటి సమాన ధర్మాభిసంబంధంగా ఉండింది కాబట్టి ఇది అప్రాకరణిక క్రియా తుల్యయోగిత అలంకారానికి సమన్వయంగా చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ముఖంపై పడినటువంటి దుమ్ము, అలాగే అతని యొక్క కీర్తి అంటే ఇక్కడ యుద్ధంలో ఓడిపోయినటువంటి గూర్జరాజు అనేటువంటిది అతని గురించి చెప్తూ ఉన్నాడు. అక్కడ అతని పైన ఈ గుర్రాలు పోతూ అంటే అశ్వాలు పరిగెత్తుతూ ఉంటే అశ్వాలు పరిగెత్తగా లేచినటువంటి దుమ్ము ఆయన దాని ముఖం మీద పడింది అనేటువంటిది ఒకటి. అలాగే అతని యొక్క కీర్తి కూడా ఏమైంది అని అంటే తుడిచివేయబడినది. అంటే ఖడ్గం చేత, నీ యొక్క ఖడ్గము చేత అతని యొక్క కీర్తి అనేటువంటి తుడిచివేయబడింది అని అంటే ఏం లేదు, శత్రువు ఓడిపోతే అతని యొక్క కీర్తి అంతా ఇతని వశం అయిపోతుంది కదా, అక్కడికి అతనికి ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ రెండు ఒకే విధంగా శుభ్రం చేయబడ్డాయి అనే విషయంతో నాయిక, ఖడ్గలత అనేటువంటి రెండు కూడా అప్రాకరణికాలు, అప్రస్తుతాలు. కాబట్టి ఈ రెండింటి యొక్క సమాన ధర్మము ఒకే క్రియ చేత చెప్పబడింది. అదేంటంటే ప్రమార్జనం, తుడిచివేయబడింది అనేటువంటి క్రియ. కాబట్టి ఇక్కడ క్రియ తుల్యయోగంగా ఉంది కాబట్టి ఇది మనకు అప్రాకరణిక క్రియ తుల్యయోగితకు ఉదాహరణగా చెప్పడం జరిగింది. తర్వాత అప్రాకరణిక రెండు అప్రాకరణిక గుణతుల్యయుక్తం క్రియ అయిపోయింది, గుణాన్ని తీసుకుంటున్నాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే త్వదంగ మార్తవం ద్రష్టు కస్య చిత్తే నభాసతే మాలతి శశభృల్లేక కదలీనాం కఠోరత అనేది అప్రకరణిక గుణానికి గుణతుల్యయుక్తకు ఉదాహరణగా చెప్తున్నాడు. త్వదంగ మార్తవం, త్వత్ అంటే నీ యొక్క, అంగ అంటే శరీరం యొక్క, మార్తవం మృదుత్వం, ద్రష్టు చూస్తున్నటువంటి, కస్య చిత్తే, కస్య అంటే ఎవరి యొక్క, చిత్తే అంటే మనస్సు యందు, మాలతీ శశభృల్లేక అంటే మాలతి కదలీనా కఠోరత, రెండు పదాలు. మాలతీ శశభృల్లేక అంటే మాలతీ లత, శశభృల్లేక శశభృత్ అంటే శశభృత్ అంటే శశం అంటే కుందేలును ధరించినటువంటి అని అర్థం. కుందేలును ధరించింది ఏంటి? చంద్రుడు. అంటే చంద్రుడిలో మచ్చ కుందేట్లాగా ఉందని కొంతమంది, జింకలాగా ఉందని కొంతమంది అని అదొక వర్ణన. కాబట్టి శశభృల్లేఖ అంటే చంద్రుని యొక్క లేఖలాగా, చంద్రలేఖ అనే అర్థం. కదలీనాం అరటి చెట్టు యొక్క కఠోరత్వం నా భాసతే అంటే భాషించకుండా ఉంటుంది అని అర్థం. ఇది కూడా అంతే, మాయావటు రూపంలో ఉన్నటువంటి శివుడు పార్వతితో అంటున్నటువంటి మాటలు. కాబట్టి ఏంటి, పార్వతి నీ యొక్క శరీరము అంటే సౌందర్యవతి అయినటువంటి నీ యొక్క శరీరము, తర్వాత ఇంకా ఏంటి అని అంటే మార్తవం మృదువైనటువంటి యొక్క శరీరము, స్వచ్ఛమైనటువంటి కాంతి, తర్వాత మృదుత్వము. ఎవరికైనా కూడా సన్నని అంటే మాలతీలత, ప్రకాశమైనటువంటి చంద్రకళ, మెత్తగా అంటే మృదువుగా ఉండేటువంటి అరటి చెట్టు, వీటి యొక్క కఠోరత్వము భాషించకుండా ఉంటుందా అని అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మూడు మాలతి, శశభృల్లేక, కదలీనాం కఠోరత్వం అని ఆయన చెప్తున్నాడు. అంటే ఏంటి, కఠోరత్వం గుణ ఏవమేష చతుర్విధ వ్యాఖ్యత. కఠోరత్వము అనేటువంటిది గుణంగా ఇక్కడ చెప్పబడింది. అంటే ఏంటి, ఇక్కడ పార్వతీదేవి వర్ణించబడి మాత్రం మాలత్యాదులు అంటే నాయిక యొక్క అంగమార్ధవాన్ని వర్ణించడమే తప్ప మాలత్యాదులు కఠోరత్వాన్ని వర్ణించడానికి కాదు. అంటే మాలత్యాదులు, మాలతి మొదలైనటువంటివి పార్వతీదేవి యొక్క మృదుత్వాన్ని వర్ణించడానికి ప్రయోగించినటువంటి విశేషణాలు.
మాలతి లాగా శశభృల్లేక చంద్రునిలాగా కాంతిమత్వాన్ని కదలీనాం ఆ అరటి చెట్టు యొక్క అరటి చెట్టు లాగా ఇవన్నీ కూడా ఏంటంటే మృదుత్వాన్ని వర్ణించేటువంటివే తప్ప కఠోరత్వాన్ని కాదు అనేటువంటి ఒక విషయం. ఆ కనుక అంటే కరెక్ట్ ఇంకా కనుక ఇవి అప్రస్తుతాలు, అప్రాకరణికాలు ఈ అంశాలన్నీ కూడా. కాబట్టి అప్రస్తుతాలకు కఠోరత్వం అనేటువంటి గుణముతోటి సమాన ధర్మం అనేటువంటిది సమాన ధర్మం ఇక్కడ వర్ణించబడింది. కాబట్టి ఇది అప్రాకరణిక గుణ తుల్యయోగిత అనేటువంటి 4వ భేదానికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ శరీరమృత్వాన్ని సూచించడానికి వాడబడినటువంటి మల్లె పువ్వు అంటే మాలతి, చంద్రకిరణం, అరటి చెట్టు ఇవి 3 కూడా. కాబట్టి ఇవేంటి అని అంటే కఠినత్వము అనేటువంటి గుణము సమానంగా వర్ణించబడింది అనేటువంటి ఇవి 2 కూడా. కాబట్టి ఇది గుణంలో కఠోరత్వము అనేటువంటి గుణము అప్రస్తుతాల విషయంలో వర్ణించబడింది. కాబట్టి ఇది అప్రాకరణిక గుణ తుల్యయోగిత అనేటువంటి చతుర్థ భేదమైనటువంటి దానికి ఉదాహరణగా సమన్వయం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగా తుల్యయోగిత అలంకారము ప్రాకరణిక క్రియాతుల్యయోగితం, ప్రాకరణిక గుణతుల్యయోగం, అప్రాకరణిక క్రియాతుల్యయోగం, అప్రాకరణిక గుణతుల్యయోగము అనేటువంటి భేదాలతోటి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది పదార్థాలంకారంలో చెప్పినటువంటి విషయం. అప్రాకరణ పార్వతీదేవిదే. అవును. అట్లా అంటున్నారా? అంటే ఇక్కడ ఏంటంటే ఉచితాని తమ యోగ పట్టో మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది, కరెక్టే. అంటే 2 కూడా ఒకే సందర్భంలో తీసుకుపడినటువంటి ఉదాహరణలు. ఇది ప్రాకరణికము, ఇది అప్రాకరణికం ఎందుకు అయింది అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ ఏంటంటే అంతే. ఇక్కడ వర్ణించబడేటువంటి ప్రస్తుతమైనటువంటి విషయము పార్వతీదేవి అండి. పార్వతీదేవి ఈ మాలత్యాదులు అంటే ఈ శ్లోకంలో మాలత్యాదులు ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రస్తుతాలు. యోగ పట్టో అది కరెక్టే. దీనికి దానికి సమాన ధర్మ కారణం, సమాన పరస్పరం. అంటే మేడం అడిగేది ఏంటంటే 2 ఒకటే సందర్భం కదా, 2 ఒక దాంట్లో ప్రకరణంలో వేశారు, ఇంకోటి అప్రకరణంలో వేశారు అనేటువంటిది. మేడం దీంట్లో కూడా ప్రకరణ తుల్యత్వమే కదా, దీనికి కూడా ప్రకరణ తుల్యత్వము. ఇది అండి పదార్థగతమైనటువంటి గుణము లేదా క్రియ అనేటువంటివి సమానంగా తుల్యయోగిత అంటే తుల్య యోగం అండి. తుల్యం అంటే సమానమైనటువంటి విషయాలు, అంటే సమానం ధర్మం కలిగినటువంటి వాటి విషయంలో గుణము లేదా క్రియను ప్రధానంగా చేసుకొని చెప్పినట్లయితే
అది తుల్యయోగితాలంకారంగా చెప్పడం జరుగుతుంది అని పదార్థాలంకారంలో రెండింటిలో తుల్యయోగితాలంకారాన్ని చెప్పి తర్వాత దీపకాలంకారాన్ని గురించి చెప్తున్నాడు. అంటే కొద్దిపాటి భేదం అండి దీంట్లో, అలంకారానికి కొద్దిపాటి భేదం. దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ ఇప్పుడు వదంతి వర్ణ్యావర్ణ్యానం ధర్మైక్యం మదేన భాతి కలభ ప్రతాపేన మహిపతి. ఇందాక క్రియలు వేరు గుణాలు వేరు అని చెప్పారు. ఇప్పుడు దీపకంలో ఏంటంటే ఒకే క్రియతోటి ఇటు ఉపమేయ వాక్యానికి అనుసంధానం అవుతుంది, ఇటు ఉపమాన వాక్యానికి కూడా అనుసంధానం. ధర్మైక్యాన్ని చెప్పినట్టయితే అది దీపకాలంకారంగా చెప్పడం జరుగుతుంది అని చెప్తున్నాడు. దాన్ని ఇక్కడ మనకు చెప్తున్నాడు. దీపకాలంకారం ఏంటి అని అంటే, ప్రస్తుతయోర్ వ్యస్తత్వే తుల్యయోగితాం. గమనించండి, ఇక్కడనే ఉంది ఒకటే వాక్యంలో. కాదు, ప్రస్తుతయోర్ వ్యస్తత్వే తుల్యయోగిత అంటే ప్రస్తుతాన్ని వేరు అప్రస్తుతాన్ని వేరుగా చెప్పినట్టయితే అది తుల్యయోగిత. ప్రతిపాద్య ప్రస్తుతయోర్ వ్యస్తత్వే వేరువేరుగా చెప్పినట్లయితే అది తుల్యయోగిత. అలాంటి వేరువేరుగా చెప్పినటువంటి తుల్యయోగితను ప్రతిపాదించి చెప్పేసి సమస్తత్వే దీపకముచ్యతే. రెండు కూడా ఒకటిగా చెప్పినట్టయితే అది దీపకం. వేరువేరుగా దేనికదే చెప్పినట్టయితే అది తుల్యయోగిత. అవి రెండు కలిపి ఒకటిగా చెప్పినట్టయితే సమస్తత్వే దీపకం. దానికి దీనికి ఉన్నటువంటి భేదం ఇది. మనం మొన్న దాంట్లో ఇచ్చాం కదా, అదే వాటికి రెండిట్లో భేదం ఏంటి అని చెప్పండి అని. ఇదే భేదం, ఇదే వాక్యం సమాధానం. ప్రస్తుతము అప్రస్తుతము వ్యస్తంగా ప్రయోగించబడితే అది తుల్యయోగితాలంకారము. ఆ ప్రస్తుతము రెండు కూడా సమస్తంగా ప్రతిపాదించబడితే అది దీపకం. అది ఎలా అంటే చూడండి, ప్రస్తుతానాం అప్రస్తుతానాంచ దీపకం. ప్రస్తుతామనంటే ప్రస్తుత వస్తువులకు ఉపమేయానికి, అప్రస్తుతానాం అంటే అప్రస్తుత వస్తువులకు కూడా సమాన ధర్మ అభిసంబంధము వర్ణితమైతే అది దీపకాలంకారంగా చెప్పడం జరుగుతుంది అని చెప్తున్నాడు. దానికి ఔపమ్యస్య గమ్యత్వే ఇత్యాది అనువర్తతే. ఇందాక చెప్పుకున్నటువంటి విషయంలో ఔపమ్యము గమ్యమానం అవుతుంది అనేది ఇక్కడ కూడా అనువర్తిస్తుంది. ప్రాకరణిక అప్రాకరణిక వర్గస్య మధ్యాద్ ఏకత్ర నివిష్టమాన సమానో ధర్మ ప్రసంగేన అన్యత్ర ఉపకారా దీపనాత్ దీపకా సాదృశ్యేన దీపకాఖ్యాలంకారోత్థాపకః తత్ర ఇవాద్యప్రయోగాద్ ఉపమానోపమేయ భావో గమ్యమానః స చ వాస్తవ ఏవ పూర్వత్ర శుద్ధ ప్రాకరణికత్వే శుద్ధ అప్రాకరణికత్వే వా వైవక్షికః ప్రాకరణికత్వ అప్రాకరణికత్వ ప్రభావితాద్యుపమానోపమేయస్య అనేకస్య ఏకక్రియా సంబంధాదౌ ఉచితత్యాత్ పదార్థగతత్వోక్తి వస్తుతస్తు వాక్యార్థత్వే ఆదిమధ్య వాక్యగతత్వేన ధర్మస్య వృత్తావాదిమధ్యాంత దీపకాస్త్రయోలంకార భేదాః క్రమేణోదాహరణం చెప్తున్నాడు. ఇందాక చెప్పినటువంటి దాంట్లో ఔపమ్య గమ్యత్వే, ఔపమ్యము ఉపమ అనేటువంటిది గమ్యమానం ఉన్నప్పుడు, పదార్థగతత్వేన అంటే అనేక విధమైనటువంటి అంశాలు అనువర్తతే, ఇక్కడ కూడా అనువర్తిస్తూ ఉంటాయి. ప్రాకరణిక అప్రాకరణిక వర్గస్య మధ్యాత్, ప్రాకరణిక వర్గం సందర్భం, అప్రాకరణిక వర్గం వీట్లలో ఒక చోట నివిష్టమైనటువంటి సమాన ధర్మము అంటే ప్రస్తుత మధ్యంలో ఉండేటువంటి ఒక సమాన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మము యొక్క ప్రసంగవశాత్ ఇంకొకటి మరొక దానికి అంటే ఉపకారాత్ ఒకదానికి ఒకటి ఉపకరించేటువంటి విషయంలో దీపక సాదృశ్యేన దీపంతో సాదృశ్యాన్ని పొంది దీపకాఖ్య అలంకార, దీపకము అనే అలంకారము అవుతుంది. అది ఎలా అంటే దీపకాలంకారంలో ఇవాది అప్రయోగాత్, దీపకాలంకారంలో కూడా ఇవ మొదలైనటువంటి శబ్దములు ఉపమాను చెప్పేటువంటి పోలికను చెప్పడానికి ఉపయోగించబడేటువంటి ఇవా వత్తు మొదలైనటువంటి శబ్దాలు ఏవి కూడా ప్రయోగించబడవు.
ఏంటండి రాదండి. రూపకము అది ఏంటంటే మనకు ఆరోపాలకారాలుగా ఆరోపం అవి. రూపకాదులన్నీ ఆరోపాలు. ఇవేమో సాదృశ్య భేద మూలకాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఔపమ్య శబ్దాలు ఉపమాన ఉపమేయ భావ ఈ యువాది శబ్దాలు ప్రయోగించబడవు కాబట్టి ఉపమాన ఉపమేయ భావములు గమ్యమానం అవుతాయి, అంటే ఊహింపబడతాయి. ఇంతకు ముందు తుల్యయోగితాలంకారంలో శుద్ధ ప్రాకరణికత్వే, శుద్ధమైనటువంటి ప్రాకరణికల్లో శుద్ధమైన అప్రాకరణికల్లో కూడా వైవక్షిక ఔపమ్యము అనేటువంటిది కవి యొక్క వివక్ష. ఇక్కడ గమనించండి, కవి యొక్క వివక్ష అంటే వక్తుం ఇచ్ఛా వివక్ష. నేను చెప్పాలి అనుకుంటే దాంట్లో చెప్తాను, లేకపోతే లేదు. కవి యొక్క ఇచ్ఛ, కవి యొక్క వివక్షా భావాన్ని బట్టి ఉంటుంది, దానిపైన ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. ఉపమాన ఉపమేయ భావస్య ప్రాకరణికత్వం అప్రాకరణికత్వ ప్రభావిత్వాత్. అప్రాకరణికము అనేది అంటే అనేకస్య ఒకటి కంటే ఎక్కువ సంఖ్య వస్తు కలిగినటువంటి ఏకక్రియా సంబంధాత్. ఒకటి కాదు, 1, 2, 3, 4 ఎన్నైనా ఉండొచ్చు విషయాలు, ఒకే క్రియతోటి అన్వయము వాటికి ఉన్నట్లయితే సంబంధం ఉండడం అనే ఔచిత్యం వల్ల పదార్థగతత్వోక్తి, ఈ అలంకారము పదార్థగతమని చెప్పడం జరిగింది. ఇది ఎందుకు చెప్పడం జరిగింది అని అంటే, ఇక్కడ ప్రాకరణికము అప్రాకరణికము ఇంతకుముందు తుల్యయోగితలో చెప్పినప్పటికీ కూడా ఇక్కడ కూడా అనేక విషయాలు 1, 2, 3 ఎన్నైనా ఉండొచ్చు, ఆ అన్నింటికీ కూడా ఒకే క్రియతోటి సంబంధాన్ని చెప్పినట్లయితే అది చెప్పడం చేత ఇది పదార్థగతమైనటువంటి అలంకారంగా చెప్పడం జరిగింది. నిజానికి వాక్యార్థగతత్వే అంటే దీపకాలంకారంలో ఉన్నటువంటి ఉపమానోపమేయవతం వాక్యార్థగతంగా ఉండంగా ధర్మము సమాన ధర్మము ఆదిమధ్య వాక్యగతత్వేన వృత్తత్వే ఆదివాక్యగతం మధ్యవాక్యగతం అంత్యవాక్యగతం ఉండడం వల్ల ఈ అలంకారానికి ఆదిమధ్యాంత దీపకాఖ్యాహ. నిజానికి ఇందాక తుల్యయోగితలో చెప్పినటువంటి విషయంలో లాగానే అనేక విషయాలు ఒకే క్రియతోటి అన్వయించడము చేత ఇది పదార్థగతంగా దీన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వస్తుతః దీపకాలంకారము ఆదివాక్యగతమని మధ్యవాక్యగతమని అంత్యవాక్యగతము అనేటువంటి ఉండడం వల్ల ఈ అలంకారానికి ఆది మధ్య అంత్య దీపకాలు అనేటువంటి పేర్లు కలిగినటువంటి 3 భేదాలు సిద్ధిస్తున్నాయి. క్రమంగా వాటి యొక్క భేదాలు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఉపమాలు రెండు కూడా ఏ వాక్య అంటే ఒకటి పదార్థగతంగా ముందు చెప్పాడు, ఇంకొకటి వాక్యగతంగా కూడా ఏర్పడడం. ఉపమాన వాక్యం తీసుకోవచ్చు, ఉపమేయ వాక్యం. ఈ 2 వాక్యాల్లో కూడా ఒకే భేదం ఒకే క్రియతోటి సంబంధాన్ని చెప్పడం, ధర్మాన్ని ఐక్యంగా చెప్పడం. అది మొదట్లో చెబితే అది ఆది దీపకమని, మధ్యలో చెబితే మధ్య దీపకమని, అంత్యలో చెబితే అంత్య దీపకమని అవుతుంది. అలా 3 భేదాలు అని చెబుతూ ఉన్నారు. ఇక దీంట్లో చాలా ఇంకా డీటెయిల్డ్ డిస్కషన్ ఉందండి ఇక్కడ. ఎందుకంటే మనకు చంద్రాలోకంలో ఇచ్చినటువంటి విషయం వదంతి వర్ణ్యానాం ధర్మైక్యం ద్వీపకం బుధాహ. వర్ణ్యం అవర్ణ్యం ఉపమాన ఉపమేయములలో రెండింటిలో కూడా ధర్మైక్యం ధర్మము యొక్క ఐక్యత చెప్పినట్టయితే ఎలా ఒకే క్రియాపదంతో అది దీపకాలంకారము అని అన్నాడు. ఎట్లా అంటే మదేన భాతి కలభ, కలభ భాతి మహీపతి భాతి. ఒక ఏనుగు ప్రకాశిస్తుంది దేంతోటి? మదముతోటి. బాగా మదంతో ఏనుగు ప్రకాశిస్తుంది, ప్రతాపంతో రాజు ప్రకాశిస్తున్నాడు. ఉపమేయం ఒక వాక్యం, ఉపమానం ఒక వాక్యం. ఈ ప్రకాశించడం అనేటువంటి ధర్మము చెప్పేటువంటి ఉపమేయ వాక్యంలో ధర్మం ఉంది, ఉపమాన వాక్యంలో ధర్మం ఉంది. రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ప్రకాశించడం అనేటువంటి ధర్మము రెండింటి యందు ప్రకాశిస్తుంది ఉంది. అది ఒకే క్రియాపదంతో చెప్పబడింది. భాతి అంటే ప్రకాశిస్తుంది అని అర్థం. ఇది చంద్రాలోకంలో ఇచ్చినటువంటి ఉదాహరణ. ఇక్కడ కొద్దిగా ఇంకా విస్తృతంగా చెప్పి అది మొదటగా చెబితే ఆది అని, అంటే మహీపతిని గురించి యథా కలభ భాతి అంటే యథా అంటే ఇది ఎక్కడ అంటే దీనికి
మనకు ఒకటి ప్రకృతం, రెండు అంటే మన ఇష్టంగా చెప్పుకోవచ్చు దాన్ని. అంటే ప్రకృతం ఒకటి, ఒక దాని దేని గురించి చెప్తున్నా, అయం మహీపతి ప్రతాపేన భాతి. రాజు గురించి చెప్పినప్పుడు రాజు ప్రకృతం అవుతాడు, కలభం అప్రకృతం అవుతుంది. అప్రకృతం గురించి చెప్పినప్పుడు అంటే దాదాపుగా యాక్చువల్ గా ఏంటంటే ఏనుగు పెద్దది, దాని అనేటువంటి ఒక ఉద్దేశం, గొప్పది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏనుగు బలం ఎక్కువ, ఏనుగు శక్తి ఎక్కువ దాని, కాబట్టి అది అప్రకృతంగానే తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ భాతి అనేటువంటి ధర్మం మాత్రం రెండింటికి కలిపి ఒకే క్రియాపదంగా ప్రయోగించడం చేశాడు. ఇది అని చెప్తూ ఇక దీనికి 3 భేదాలకు ఉదాహరణలు వరుసగా ఇస్తూ ఉన్నాడు. కవి యొక్క వివక్ష అంటే ఏంటి అంటే చెప్పాలని, అంటే చెప్పాలనేటువంటి ఒక విషయాన్ని బట్టి ఇక్కడ ఇందాక అలంకారంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, చిన్న చిన్న భేదాలతోటి అలంకారాల యొక్క వర్గీకరణ జరుగుతూ ఉంటుంది. అది ఇందాక ఇప్పుడు అలంకార విషయంలో ఎప్పుడు చర్చ ఇలాగే ఎందుకు ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, నేను చదివితే నాకు ఒక రకంగా తోస్తుంది, మీరు చదివితే మీకు ఒక రకంగా తోస్తుంది. అంటే ఎవరి యొక్క శక్తిని బట్టి, ఎవరి యొక్క సమన్వయాన్ని బట్టి, ఇప్పుడు ఈ గ్రంథంలో ఒక రకంగా ఉంది, ఈ గ్రంథంలో ఒక రకంగా ఉంది, అక్కడ ఆ గ్రంథంలో ఒక రకంగా ఉంది. దీంట్లోనే కొద్ది కొద్ది మధ్యలో కొన్ని అలా ఉంటుంది, ఇలా సమన్వయం అవుతుంది అనేటువంటి ఒక విషయంగా వస్తుంది అన్నట్టు. అంటే చిన్న చిన్న భేదాలతోటి ఇది అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఏంటి అని అంటే, అసలు దీపకాలంకారము పదార్థగతమైనటువంటి విషయమా, వాక్యార్థగతమైనటువంటి విషయంలో చెప్పాలా అన్నప్పుడు, ఈయన చెప్పినటువంటి ప్రకారంగా రుయ్యకుడు పదార్థగతంలో 2 అలంకారాలు వేశాడు. ఒకటి తుల్యయోగితాలంకారం, రెండవ దీపకాలంకారం. అలా చెప్పడం సబబే అయినప్పటికీ కూడా వాక్యార్థగతంగా కూడా దీపకాలంకారం చెప్పబడింది. దాన్ని బేస్ చేసుకొని దీపకాలంకారం 3 భేదాలుగా ప్రకటించబడింది అని చెప్పి, క్రియాపదం మొదట వేస్తే ఆది దీపకమని, మధ్యలో వేస్తే మధ్య దీపకమని, అంత్యంలో వేస్తే అంత్య దీపకమని 3 భేదాలైంది అని సమన్వయం చేశాడు అన్నట్టు. ఇక్కడ వివక్ష అంటే కవి యొక్క వివక్ష, కవి చెప్పాలనుకునేటువంటి యొక్క దాని ఇచ్చను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ శ్లోకం ఇలా ఎందుకు రాసామంటే అది నా ఇష్టం. అంటే కవి యొక్క విషయం ఏంటంటే ఆయన యొక్క సందర్భము అదా. ఇప్పుడు అది మనకు తోస్తుంది. ఒకే శ్లోకాన్ని తీసుకున్నారు, అది నేను ఒక రకంగా రాస్తాను, మీరు ఒక రకంగా రాస్తారు. అంటే నా యొక్క శక్తి, నా యొక్క వివక్షను బట్టి నేను ఈ దృశ్యాన్ని, ఒకే దృశ్యం అక్కడ కనబడేది. ఇందాక ఉలేఖాలంకారం, ఇట్లా చెప్తే ఉలేఖాలంకారం. ఒకే వస్తువు విషయము భిన్న వ్యక్తులు చూస్తే భిన్న భిన్న రకాలుగా తోస్తుంది అంతే. ఇక్కడ వివక్ష ఏంది అని అంటే, కవి నిరంకుశ కవయ, అంటే స్వతంత్రులు, సర్వస్వతంత్రులు కవులు. దీపకాలంకారమేనండి, ఇప్పుడు ప్రస్తుతం దీపకాలంకారంలో పదార్థగతంగా ఉందా, వాక్యార్థగతంగా ఉండేటువంటి విషయ సందర్భంలో కవి యొక్క వివక్ష అనేటువంటి వర్డ్ వాడాడు అన్నట్టు. అప్పుడు ఆ వర్డ్ వచ్చింది. ఇక్కడనే దీనిలోనే వచ్చిందని చర్చ. ఫస్ట్ మనకి ఇక్కడ మనకు ఉదాహరణ చెప్తూ, దీంట్లో ఇందాక చెప్పుకున్నాం కదండి, దీపకానికి తుల్యయోగితకు రెండిట్లో ఏది అని అంటే, దేనికదే చెబితే అది తుల్యయోగిత, రెండింటికి సమస్తంగా చెబితే దీపకం. వ్యస్తంగా చెబితే తుల్యయోగిత, సమస్తంగా చెబితే దీపకం. ఇక్కడ తుల్యయోగితలో ఇంకొక 2 అంశం. తుల్యయోగితలో అంటే ఒకే పదార్థానికి గుణము, క్రియ వేరు వేరు వాక్యాల్లో చెప్పడం. ఇందాక మనం చూసాం కదా, గుణము వేరు వేరు వాక్యాల్లో చెప్పడం. ఇక్కడ 2 వాక్యాలు ఉంటాయి, కానీ క్రియ ఒక్కటే ఉంటుంది. తుల్యయోగితలో ఒక్కో పదార్థానికి గుణము అప్లిక్ క్రియ వేరువేరుగా ఉంటాయి. మీరు గుణం తీసుకుంటే గుణం ఉంటుంది, క్రియ తీసుకుంటే క్రియ ఉంటుంది. తుల్యయోగితలో ఒక్కో పదార్థానికి, అది మీరు ప్రస్తుత పదార్థం కానీ అప్రస్తుత పదార్థం కానీ ఏదైనా కానీ, ఒక్కో పదార్థానికి గుణము, క్రియ వేరువేరుగా ఉంటాయి. దీపకానికి ఒకే గుణం అప్లిక్ క్రియ రెండింటిని, అంటే అన్నింటినీ కల్పిస్తుంది. ఉపమానాన్ని, ఉపమేయం అన్నింటినీ కల్పిస్తుంది. ఏం లేదండి, దీపకము అంటే ప్రకాశింప చేసేది అని అర్థం.
దేన్ని ప్రకాశింపజేసేది? ఉపమేయాన్ని ఉపమానాన్ని కలిపి ప్రకాశింపజేసేది. అంతే. వేరువేరుగా ఉంటాయి. వ్యస్తంగా ఉంటే తుల్యయోగిత, సమస్తంగా ఉంటే దీపకం. ఇది దీపక భేదాలు ఇందాక చెప్పుకున్నాం కదా. క్రియ లేదా గుణము మధ్య ఆదిలో ఉంటే ఆది దీపకం, మధ్యలో ఉంటే మధ్య దీపకం, అంత్యంలో ఉంటే అంత్య దీపకం. దానికి ఉదాహరణ, ఆది దీపకానికి ఉదాహరణ చూడండి. రాజతే మిహిరేన నభః రసేన కావ్యం స్మరేన యవ్వనం అమృతేన ధునీధవ త్వయాచ నరనాథ భువనమిదం అని ఒక కవి ఒక రాజును గురించి చెప్పినటువంటి సందర్భం. హే రాజా, మిహిరేన, మిహిరహ అంటే సూర్యునితో ఏంటి? నభః ప్రకాశము, ఆకాశము. మిహిరేన నభః సూర్యునితో ఆకాశము, కామ రసేన కావ్యం, కావ్యం అంటే కావ్యము, రసేన రసముతో అయిపోయింది కదా. తర్వాత కావ్యము స్మరేన అంటే మన్మథ భావోదయంతో, యవ్వనం యవ్వనము, కామ అమృతేన అమృతంతో, ధునీధవ సముద్రుడు, త్వయా నీతో, ఇదం భువనం ఈ భూమి, ఈ భువనము రాజతే ప్రకాశిస్తుంది. ఇక్కడ గమనించండి, రాజు ప్రకృతం. ఓ రాజా, నీవు ప్రకాశిస్తున్నావు, నీ చేత ఈ భూమి ప్రకాశింప చేయబడుతుంది అని చెప్పడం ప్రస్తుతం. హే రాజు, ఓ రాజా, నీ చేత ఈ భూమి ప్రకాశింప చేయబడుతుంది, ప్రకాశిస్తుంది. రాజతే అనేది క్రియాపదం. అప్రస్తుతాలు ఏంటి అంటే, ఉపమానాలు ఏంటి అని అంటే, సూర్యునితో ఆకాశంలాగా, అలాగే రసంతో కావ్యంలాగా, అలాగే మన్మధునితో యవ్వనంలాగా, అమృతంతో సముద్రంలాగా నీ చేత ఈ భువనం ప్రకాశిస్తుంది అని అర్థం. కాబట్టి ఇక్కడ శ్లోకంలో రాజతే అనే క్రియాపదం ప్రకాశించడం అనేటువంటి క్రియాపదం, ప్రకాశించడం అనే అర్థాన్ని ఇచ్చేటువంటి క్రియాపదంతో ఆరంభంలో వేశాడు. కాబట్టి ఇది ఆది దీపకానికి ఉదాహరణగా చెప్పడం చేశాడు. రాజతే అనేటువంటిది అన్నింటినీ సమన్వయపరిచేటువంటి విషయం, క్రియాపదం. ఆది దీపకం మొదట్లో చెప్పబడుతుంది. కాబట్టి సూర్యునితో ఆకాశం ప్రకాశిస్తుంది, రసంతో కావ్యం ప్రకాశిస్తుంది, శబ్దంతో అంటే మన్మధుని ప్రభావంతో యవనం ప్రకాశిస్తుంది, అమృతంతో సముద్రం ప్రకాశిస్తుంది, నీతో ఈ లోకం అంతా కూడా ప్రకాశిస్తుంది అని చెప్పడం. ప్రకాశించడం అనేటువంటి ఒకే గుణం, అక్కడ గుణం తీసుకోవచ్చు, క్రియ తీసుకోవచ్చు, అక్కడ ఎన్నెన్ని అర్థాలు. ప్రకాశించడం అనేది గుణం అవుతుంది. రాజతే అనేటువంటి క్రియాపదం ప్రయోగించబడింది కాబట్టి ఇక్కడ. కాబట్టి అన్ని ఖమ్ అంటే ఆకాశం. ఎక్కడ రాజతే మిగిరైన ఖమ్ లేదండి. అరే సంఛాయ అండి. ప్రాగా అంటే ప్రాకృత గాథ, సంఛ అంటే సంస్కృత ఛాయ అండి. తప్పు సంఛాయ అని ఉండాలి. అంటే దీంట్లో ఈ శ్లోకాలు ఏంటంటే, ప్రాకృతంలో గాథా సప్తశతి అత్యంత ప్రసిద్ధమైనటువంటి కావ్యం అండి. మీకు ఆల్రెడీ మీరు ప్రాకృత పాఠమాలలో చదివారు కదా. అంటే ఈ నాటకాలలో వీటిలలో కూడా ఏంటంటే, ఇవి లోక కథాశ్రితాలైనటువంటి ప్రాకృత గాథలైతే మన జానపదం అని అంటారు తెలుగులో. అంటే జనపదుల యొక్క జీవన విధానం ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకు ప్రాకృతంలో రచించినటువంటి కావ్యం గాథా సప్తశతి హాలుంది. చాలా గొప్ప కావ్యం ప్రాకృతంలో. అయితే ఇవి బాగా లోకానికి బాగా దగ్గరగా ఉండేటువంటి, జీవన విధానానికి దగ్గర ఉండేటువంటి కావ్యాలు మనకి ఇక్కడ ఈ ప్రాకృత కావ్యాలు. వీటిలో ఎందుకు ఇవి తీసుకున్నారు అని అంటే, దాంట్లో ఈ ప్రాకృత ఇప్పుడు మీకు ధన్యాలోకంలో వచ్చాయి, శాకుంతలంలో వచ్చాయి,
తర్వాత అనేక మనకు మమ్మటని కావ్య ప్రకాశంలో కూడా వచ్చాయండి. ఈ ఎగ్జాంపుల్స్ ఎవరు తీసుకున్నా కూడా ఈ ప్రాకృత గాథలను తీసుకున్నారు, ఎందుకంటే బాగా దగ్గరగా ఉండేటువంటి సంబంధంతో. ఉన్నాయి కదా, మనకు శశురరత్న నిమత్తతి అవన్నీ కూడా అవన్నీ కూడా ప్రాకృత గాథలే. అయితే ఏ కావ్యంలో అంటే కొన్ని కావ్యాలు తెలుసు, కొన్ని కావ్యాలు తెలియకు, అడ్రస్ లేనటువంటి విషయాలు కూడా ఉంటాయి. గాథా సప్తశతి అయితే మనకు ప్రసిద్ధం. కాబట్టి గాథ అనేది ఒక ఛందో రీతి, ఏది ప్రాకృతంలో. కాబట్టి అంటే ప్రాకృత గాథ, సంఛాయ దానికి సంస్కృత ఛాయ. ఏది కొద్ది కాలానికి ఏమైందంటే అంతకుముందు ప్రాకృతం చదివారు, అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనకు షడ్విధ ప్రాకృతాలు, ఇది శౌరసేని, మాగధి ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఇచ్చినటువంటి షడ్విధ ప్రాకృతాల్లో అప్పుడు ఈ వనపర్తి సంస్థానంలో అష్టభాష బిహిరి గోపాలరాయ అని ఒక కవి ఉండేవాడు. సంస్థానాధీశుడే కవి. ఆయన శృంగార మంజరి అనేటువంటి ఒక బాణాన్ని రాశాడు. తర్వాత రామచంద్రోదయ కావ్యం అని ఒక యమక కావ్యాన్ని రాశాడు. ఒకే శబ్దానికి రెండు అర్థాలు ఇచ్చేటువంటి కావ్యాన్ని. దాన్ని వారు ఓరియంటల్ లాంగ్వేజ్ వాళ్ళు వేశారు. అది ఆయన అష్టభాషా బిహిరి. అష్టభాషలు ఎట్లయినాయి అంటే షడ్విధ ప్రాకృతాలు, సంస్కృతం, తెలుగు, ఈ 8 భాషల్లో నిపుణులు కాబట్టి ఆయనకు అష్టభాష బిహిరి అని అంటే అది ఉర్దూ పదం అంట, నాకు కూడా తెలియదు, దానిలో చూస్తే తెలిసింది. అంటే డేగా ఎట్లా ఉంటాయంటే బాగా షార్ప్ గా ఉంటాయి కదా, అట్లాంటి చూపు కలిగినటువంటి వాడు, శత్రువులను ఛేదించడంలో చాలా గొప్పనైనటువంటి నైపుణ్యం కలిగిన వాడు. కాబట్టి అట్లాంటి వానికి జస్ట్ లైక్ పరమవీర చక్ర, వీర చక్ర ఇలాంటి మనకు ఇప్పుడు మిలిటరీలో ఇస్తాం కదా, అట్లాంటి బిరుదట బిహిరి అని. కాబట్టి అష్టభాష బిహిరి గోపాలరాయ ఆయన పేరు. గోపాలరాయ అని గోపాలరాజు రాయ అనేటువంటి వికృత పదం. కాబట్టి అప్పుడు అష్టభాషలలో షడ్విధ ప్రాకృతాల్లో అందరూ నైపుణ్యం కలిగిన వాళ్ళే ఉంది. క్రమేణా అర్థం కాకుండా పోయింది. తర్వాత ఏమైందంటే సంస్కృత ఛాయ అవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నట్టు. కాబట్టి కావ్యాలలో ఏం చేశారనంటే ముందు ప్రాకృత ఛాయ ఇవ్వడం, వాడి ప్రాకృత మూలం నుంచి తర్వాత దానికి సంస్కృత ఛాయను చెప్పడం అనేటువంటిది పద్ధతిగా మారిపోయింది. అందుకోసమే మనకు నాటకాలలో వాటిలలో ఇది సంస్కృత ఛాయ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. అది మళ్ళీ సరేనా అన్నాడు. ఈ పాఠాంతరమా లేదా ఏంటిది? బ్రాకెట్ వచ్చింది కావ్యం రసేన కావ్యం సరేన స్మరేణ. కరెక్ట్, సరేన అనేది తప్పు వాక్యం అండి. స్మరేణ అనేది స్మరహ అంటే మన్మధుడు కదా. అవును, సరేన దేనికి? సరణి అనేటువంటి పాఠాంతరం కాబట్టి దాన్ని బ్రాకెట్ లో ఇచ్చాడు. పాఠాంతరం ఇక్కడ చూడండి, కం ఛాయ భువనమిదం కం ఛాయ. అది ప్రాకృత పాదాల్లో వేశారు కాబట్టి అది ఆ పాఠాంతరాలాగా అంగీకరించారు అంతే. కమ్మంటే ఆకాశం, అంటే ఆకాశానికి ఛాయలాగా అనేటువంటిది అర్థం. అది ఎక్కడ వచ్చింది దీంట్లో? ఆకాశానికి ఛాయ ఉండదు, అదే ఉండదు. అంటే ఆకాశం కిందటి ఛాయ. ఇప్పుడు మన ఛాయలో ఆకాశ ఛాయలోనే ఉంటున్నాం కదా. అవును, ఇక్కడ దేంతో అన్వయించాడు ఇక్కడ? ఇదే భువనమిదం నరనాథ భువనమిదం కం ఛాయ. సమన్వయం ఏం కావట్లేదు. అంటే దీంట్లో కంఛాయ అనే అర్థాలకి ఇక్కడైతే ఈ పదాలకు చూడండి మీరు, రాజతే మిగిలిన అనేటువంటి సమన్వయం చూసుకుని చాలంటే. నెక్స్ట్ యథావా, ఇంకా ఎట్లా అంటే సంచారభూతాని దిగంతరాని కృత్వాదినాంతే నిలయాయ గంతుం ప్రచక్రమే పల్లవరాగ తామ్ర ప్రభాపతంగస్య మునేశ్చ ధేను. ఇది రఘువంశంలో ఉన్నటువంటి వర్ణన. రఘువంశంలో ఉన్నటువంటి సంచారభూతాని దిగంతరాని పల్లవరాగ తామ్ర. పల్లవ అంటే చిగురుటాకుల యొక్క, తామ్ర అంటే రాగి ఎరుపు, అంటే ఎర్ర ధనంతో తామ్ర రాగి వర్ణంలో ఉన్నటువంటి పతంగస్య సూర్యుని యొక్క ప్రభా కాంతి మునేహి వశిష్ఠ మహర్షి యొక్క ధేనుహు చ, ధేనువు కూడా దిగంతరాని 4 దిక్కుల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాన్ని సంచారపూతాని అంటే తమ సంచారాలతోటి పూతాని పవిత్రాలుగా కృత్వా చేసి దినాంతే పగటి, దినస్య అంతే దినాంతే, పగటి చివరైనటువంటి సాయం సమయంలో నిలయాయ తమ నివాసాలకి గంతుం వెళ్ళడానికి ప్రచక్రమే ఉపక్రమించింది అని అర్థం. అంటే నందిని ధేనువు సాయంకాలం కాగానే
పొద్దున ఏమవుతుంది అని అంటే 8-9 గంటలకు అలా వెళ్తాయి పశువులన్నీ కూడా. వెళ్ళి సాయంకాలం అంతా బాగా తిరిగి మిగతాదంతా కూడా మేసి మళ్ళీ చివరికి సాయంకాలం సూర్యాస్తమయం కాగానే ఇంటికి తిరిగి వస్తూ ఉంటాయి. కాబట్టి రఘువంశ కావ్యంలో దిలీపుని యొక్క గోసేవ ఇతివృత్తంలో వచ్చినటువంటి సందర్భం అది. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే సూర్యుడు అంటే సూర్యకాంతి ఇక్కడ దిలీప మహారాజు చేత సేవించబడుతున్నటువంటి నందిని ధేనువు సాయం సమయంలో అడవి నుండి వశిష్ఠాశ్రమానికి వస్తుంది అనేటువంటిది విషయం. అది ఎలా ఉంది అని అంటే చిగురుటాగులాగా ఎర్రనైనటువంటి తమ యొక్క అంటే చిగురుటాకు ఎలా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, తామ్ర అంటే రాగి రంగుతో ఉన్నటువంటి విషయంగా ఉంటుంది. కాబట్టి తన యొక్క పాదస్పర్శతోటి తాను తిరిగినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా పవిత్రమయంగా చేస్తూ, ఎందుకంటే నందిని ధేనువు కామధేనువు యొక్క కూతురు కాబట్టి అది చాలా గొప్పనైనటువంటి దేవాంశ సంభూతమైనటువంటి ధేనువు అది. కాబట్టి పవిత్రమైనటువంటి శక్తి పవిత్రంగా చేసేటువంటి శక్తి కలిగినటువంటి ఆ నందిని ధేనువు ఎలా ఉంది అంటే సాయంకాలపు సూర్యకాంతి కూడా, ఇక్కడ సాయంకాలపు సూర్యకాంతి కూడా ఎర్రనిది. సూర్యకాంతి ఎక్కడైతే పడుతుందో అదంతా కూడా పవిత్రం అవుతుంది. ఎందుకంటే అమరకోశంలో చెప్తాడు, దుర్దినం చెడ్డ దినము ఏదైనా ఉంది అని అంటే దాన్ని మేఘశ్చన్నేహ్ని దుర్దినం అని ఒక వాక్యం. సూర్యుడు ఉదయించని నాడు దుర్దినం, చెడ్డ దినం. ఎందుకు చెడ్డ దినము అనంటే ఒక్కరోజు సూర్యుని యొక్క కాంతి భూమండలం పైన పడకపోతే అనేకమైనటువంటి లక్షల కోట్ల బ్యాక్టీరియా, వైరస్లు ఇవన్నీ కూడా ఎన్నెన్నో కొన్ని కోట్లు పుడతాయి. ఇక ఒకటి కాదు, రెండు కాదు. కాబట్టి మేఘశ్చన్నేష్టి దుర్దినం. అదే విధంగా సూర్యుని యొక్క కిరణ ప్రభావంతో మొత్తం సమస్తమైనటువంటి సూక్ష్మ ఇదంతా కూడా బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కూడా నశిస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి గొప్పనైనటువంటి సూర్యకాంతి ఏదైతే ఉందో అంటే సూర్యకాంతి తన యొక్క కిరణాలతోటి తాకినటువంటి ప్రదేశం అంతా కూడా సూర్యకాంతి తోటి శుద్ధి అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఏదైనా సూక్ష్మంగా ఏదైనా సూర్యకాంతి రానటువంటి చోట ఏమవుతుంది, అన్ని ఏవేవో వచ్చి చేరుతూ ఉంటుంటాయి, పక్షులు, పశువులు, గబ్బిలాలు ఏవేవో వచ్చి అదంతా మొత్తం దుర్గంధ భూయిష్టంగా అయిపోతుంది. సూర్యకాంతి పట్టిన చోటు అటువంటి వాటికి తాగువే ఉండదు. కాబట్టి అలాంటి శక్తి కలిగినటువంటి సూర్యుని పవిత్రం అంటే సూక్ష్మక్రమిత ఇక్కడ పవిత్రం చేయగలిగేటువంటి సమానమైనటువంటి ధర్మాలు ఇటు నందిని ధేనువులో అంటే పూతమయం పవిత్రమయం చేసేటువంటి శక్తి నందిని ధేనువులో ఉంది. అలాగే సూర్యుని యొక్క కిరణాల్లో కూడా ఉంది. కాబట్టి సూర్యుడు అస్తమిస్తున్నాడు, నందిని దేవి తన ఇంటికి ఆ వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి వస్తుందంటే తమ యొక్క నిలువులకు నివాస స్థానాలకు వెళ్ళిపోతున్నాయి అని చెప్తూ ఉన్నాడు. ప్రచక్రమే. కాబట్టి ఇక్కడ పల్లవ రాగతామ్రత్వము అనేటువంటి గుణంతో సమాన ధర్మము, పల్లవ రాగతామ్రత్వము అంటే చిగురుటాకుల వంటి ఎరుపుదనంతో అనేటువంటిది ఏదైతే ఉందో అది సమాన ధర్మ సంబంధం కలిగినటువంటివి. ఈ రెండు కూడా ఏంటంటే వాక్య మధ్యలో ప్రచక్రమే పల్లవరాగతామ్ర అనేటువంటి వాక్య మధ్యంలో ప్రయోగించబడ్డాయి. కాబట్టి ఇది మధ్య దీపకానికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మధ్య దీపకం. ఏంటండి? ప్రచక్రమే ప్రకాశిస్తున్నాయి, పల్లవరాగతామ్ర అనేటువంటి గుణముతో ప్రచక్రమే అనేటువంటివి. ఇక్కడ భావసమనం ఏంటంటే సూర్యకిరణాలు, తర్వాత ముని గోవు అంటే నందిని ధేనువు. కాబట్టి ఇవి రెండు యొక్క సమయం ఏంటంటే దిక్కులను శుద్ధి చేసేటువంటి గుణం కలిగినటువంటివి. అంటే దిక్కులను శుద్ధి చేసేటువంటి సూర్యకిరణాలు, అలాగే ఆయా తిరిగినటువంటి ప్రదేశాలను శుద్ధి చేసేటువంటిది నందిని ధేనువు. పతంగం అంటే సూర్యుడు. ఏంటంటే ఇక్కడ గుణాలు అంటే గమనం అనేటువంటి క్రియతో ప్రచక్రమే అంటే గమనం అనేటువంటి క్రియతోటి ఒక క్రియ ఉంది, పల్లవరాగ తామ్రత్వం అనే గుణం కూడా ఉంది. ఇవి రెండు కూడా ప్రస్తుతము అప్రస్తుతాలకు రెండింటికి కూడా సమన్వయమైంది. కాబట్టి ఇది మధ్య దీపకానికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. పతంగము, పతంగ శబ్దానికి సూర్యుడు అనే అర్థం కూడా ఉంటుంది.
అంటే పతంగాన్ చావ చంచుషు అని ఏదో మార్కండేయ పురాణాల ప్రయోగం. పతంగ శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయండి. దానిలో ఇక్కడ మనకు సూర్యుడు అనే అర్థంలో ప్రయోగించాడు. ఆ అంటే పతంగము అంటే అంటే ఎగిరేటువంటి రెక్కలు కలిగినటువంటివి అని అర్థంలో వస్తుంది. మరి ఇక్కడ అంటే ఇక్కడ కాంతి అనే పత్తత్ అంగము అని అంటే ఇక్కడ కిరణాలను ప్రసరింపజేసేటువంటి అని అర్థంలో వాడుతుంటారు. అదే పతంగం గం గచ్చతి, ఇది పత్తత్తు గచ్చతి అంటే పైనుంచి అంటే సమన్వయం చేయాలి. కిరణాలు ఇట్లా వస్తాయి అనే అర్థంలో వస్తుంది అన్నట్టు. చూడాలండి ఒకసారి, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా చెప్పడానికి లేదు, వాచస్పత్యంలో చూడాలి. అదే పేరుంది కానీ దానికి వ్యుత్పత్తి ఎలా సమన్వయం అవుతుంది అని అడుగుతున్నారు. అదే అంటే అవును, సమాన ధర్మం. ఇది మధ్య దీపకం అండి. ఇక తర్వాత అంత్య దీపకానికి చెబుతున్నాడు, కృపణానాం ధనం కృపణానాం ధనం అంటే మధ్యాన్ని వేసుకోవాలి దాన్ని. మొదట్లో అంటే ఇప్పుడు రాజతే అనేటువంటిది పాదమధ్యం, అంటే ఇదంతా కూడా ఒక 32 అక్షరాలు కలిగినటువంటి ఒక పెద్ద కాదు, ఇది అతి వృత్తం, పెద్ద వృత్తమే. కాబట్టి ఇదంతా ఒకటే వాక్యంగా వేసుకుంటే అది మధ్యలో వస్తుంది. ఇది అన్వయం మొత్తం రాస్తే ఒకటే వాక్యం అవుతుంది, అప్పుడు మధ్యము అని అర్థం. కృపణానాం ధనం నాగానాం పణమణి కేసరాని సింహానాం కులబాలికానాంచ స్తనాః కృత స్పృశంతే అమృతానాం అంటే మరణించకుండా ఉన్న కృపణానాం, కృపణం అంటే లోభి, పిస్నార్ల యొక్క ధనము కామ. నాగానాం పనమణి, నాగుల యొక్క సర్పాల పైన ఉన్నటువంటి పనుల యందు ఉండేటువంటి మనులు. సింహానాం, సింహముల యొక్క కేసరాని జూలు. కులబాలికానాం అంటే కులీనుడైనటువంటి కన్యక యొక్క స్తనాహ వక్షస్థలం. కుతః ఎవరి చేత మాత్రం స్పృశ్యంతే స్పృశించబడగలవు క్వశ్చన్ మార్క్. ఈ స్పృశ్యంతే అనేటువంటి క్రియాపదం ఇక్కడ చివరిలో వేయడం జరిగింది. కాబట్టి పిస్నారి యొక్క డబ్బు, తర్వాత ఎవరు తాకలేరు, బతికి తాకలేరు అని. అలాగే పాము సజీవంగా, అంటే పాము 1000 సంవత్సరాలు జీవిస్తుంది అనేది ఒక కథ మనకంటే, మనం అది చూసింది లేదు కానీ 1000 సంవత్సరాలు ఉంటే దానిపైన ఒక మణి పొడుతుందని, ఆ మణి చాలా ప్రకాశవంతమైనటువంటి విషయంగా చెప్తుంటారు. కాబట్టి అది. తర్వాత సింహం సజీవంగా ఉన్నప్పుడు జూలుముట్టడం, ఇవన్నీ కూడా ఎవరు తాకలేరు, చేయలేరు అనేటువంటి ఒక విషయం. ఇక్కడ స్పృశ్యంతే అనేటువంటి ఒక క్రియావాక్యం మనకు ఏంటి అని అంటే స్పర్శనం. అంటే స్పృశ్యంతే అనేటువంటి క్రియాపదం, స్పర్శనం అనేటువంటి క్రియ, అమృతత్వం అనేటువంటి గుణం, ఇవి దీంట్లో ఉన్నాయి. సమాన ధర్మ వాక్యము చివరిలో ఉపనిబద్ధమైంది కాబట్టి ఇది అంత్య దీపకానికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఏవమేకక్రియం దీపకం నిర్ణీతం అత్ర యథా అనేక కారకగతత్వేన ఏకక్రియా దీపకం తథా అనేక క్రియాగతత్వేన అనేక కారకమపి జీవకం. ఈ విధంగా ఇక్కడ చెప్పిన తర్వాత దీపకాలంకార ఉదాహరణలో కారకాలు అంటే శబ్దరూపాలు అనేక సంఖ్యలో ఉండి క్రియా పదం మాత్రం ఒక్కటే ఉండడం జరిగింది. ఇంతవరకు చూసినటువంటి ఆది దీపకం, మధ్య దీపకం, అంత్య దీపకంలో మనకు అనేక పదాలు అంటే సుబంత పదాలు అనేకంగా ఉండి దానిలో క్రియ అనేటువంటి పదం ఒక్కటే ఉండడం జరిగింది. ఇక అనేక కారకాలు ఏకక్రియాన్వయాన్ని పొందితే దీపకాలంకారమైనట్లే, అనేక క్రియాపదాలు ఒక్క కారకంతో అన్వయం పొందినా కూడా దీపకాలంకారమే అవుతుంది. ఇందాక ఏం చెప్పాడంటే కారకాలు నామపదాలు అని చెప్పాడు, క్రియాపదంతో అన్నింటినీ కలిపేశాడు, ఇందాక చెప్పినటువంటి భేదాలు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటే అనేక క్రియాపదాలు
అనేక క్రియాపదాలు ఒక్క కారకంతో సమన్వయం పొందితే, అన్వయాన్ని పొందితే అది కూడా దీపకాలంకారమే అవుతుంది. అది ఎలా అంటే దానికి ఏకక్రియా సంబంధం ఉంటే దాన్ని క్రియాదీపకమని, అనేక క్రియలకు ఏకాకార సంబంధకం ఉంటే దాన్ని కారక దీపకము అని అంటారు అని చెప్తున్నాడు. ఇందాక చెప్పినదంతా కూడా ఏకక్రియా దీపకం. ఇప్పుడు చెప్పేది ఏంటంటే కారక దీపకం. అనేక క్రియలు ఉంటాయి, ఒక్కటే కారకం, ఏకకారక సంబంధం ఉంటుంది. దాని పేరు ఏంటంటే కారక దీపకము అని అంటారు. దానికి ఎలా అంటే సాధూనాం ఉపకర్తుం లక్ష్మీం ద్రష్టుం విహాయ సా గంతుం న కుతూహలీ కస్య మనశ్చరితం చ మహాత్మనాం శ్రోతుం. ఇక్కడ గమనించండి, సాధూనాం ఉపకర్తుం సత్పరుషులకు సహాయం చేయడానికి, లక్ష్మీం ద్రష్టుం లక్ష్మిని చూడ్డానికి, విహాయ సా గంతుం ఆకాశ మార్గాల్లో వెళ్ళడానికి, నా కుతూహలి కస్య మనః నా కుతూహలి ఎవరి యొక్క మనస్సు కుతూహల పడదు, మహాత్మనాం శ్రోతుం మహాత్ముల యొక్క మాటలు వినడానికి, కస్య మనః ఎవరి యొక్క మనసు మాత్రం నా కుతూహలాన్ని కలిగి ఉండదు, కలిగి ఉంటుంది ప్రతి ఒక్కరిది అని ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మనకు మనస్సు సత్పురుషాలకు ఉపకారం, ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, ఉపకర్తుం ద్రష్టుం గంతుం శ్రోతుం అని అనేక క్రియాపదాలు వాడబడ్డాయి. అంత తుమ్మునంతాలు వేశాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉత్సపడుతుంది అనేటువంటిది అలాగే మహాత్ములైనటువంటి వారి యొక్క చరిత్రను లేదా వాటి గురించి అని వినాలి. ఇక్కడ ఉపకరణాది అనేక క్రియాకర్తృకత్వేన ఉపకారం చేయడం మొదలైనటువంటి అనేక క్రియలకు కర్తగా కుతూహల విశిష్టము, కుతూహలం అనే విశేష గుణం కలిగినటువంటి మనస్సు నిర్దేశ. ఇక్కడ మనస్సు అనేది కర్తృత్వం. మనశ్శబ్దానికి కర్తృత్వాన్ని చెప్పడం జరిగింది. అంటే ఎవరి మనస్సు ఇష్టపడదు, కుతూహల పడదు అనేటువంటి విషయంగా చెప్పడం జరిగింది. కాబట్టి అందరి మనస్సులు ఇష్టపడతాయి అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మనకు కర్తుం గంతుం ద్రష్టుం ఉపకర్తుం శ్రోతుం, ఉపకర్తుం ద్రష్టుం గంతుం శ్రోతుం అనేటువంటి క్రియాపదాలన్నీ కూడా ప్రస్తావించబడ్డాయి. కాబట్టి ఇక్కడ కారక దీపకానికి ఇది ఉదాహరణగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక అత్ర ఉపకారణాద్ అనేక క్రియాకర్తృకత్వేన కుతూహల విశిష్ట మనః నిర్దిష్టం ఛాయాంతరేణ తు మాలాదీపకం ప్రస్తావాంతరే రక్షయిష్యాది. కాబట్టి మాలాదీపకం అనేటువంటి ఒక అలంకారం కూడా ఉంది. అది ప్రస్తావాంతరంలో నేను ఇంకొక చోట దాన్ని శృంఖలామూలక అలంకారాల్లో చెప్తాను. ఇక్కడ మాత్రం ఏంటే క్రియ ఏకక్రియతోటి సమన్వయమయ్యాయి. కారక దీపకం, క్రియాదీపకం కారక దీపకం అని రెండు ప్రధానం. క్రియాదీపకానికి ఆది దీపకం, మధ్య దీపకం, అంత్య దీపకం అని 3 భేదాలు చెప్పాడు. అక్కడ ఒకటే క్రియాపదం వాడాడు, అనేక కారక పదాలు వాడబడ్డాయి. ఇక్కడ అనేక క్రియలు వాడబడ్డాయి, ఏక కారకం వాడబడింది, ఒకే కారకం వాడబడింది. కాబట్టి ఇది క్రియాకారకంగా కారక దీపకంగా చెప్పడం జరిగింది. ఈ ప్రకారంగా పదార్థక తత్వంలో చెప్పినటువంటి విషయాలలో దీపకాలంకారం అనేటువంటిది ఒకటి. ఈ దీపకాలంకారం ప్రధానంగా 3 భేదాలు. అది ఇందాక చెప్పినటువంటి విషయంలో క్రియాదీపకమని కారక దీపకమని 2 అలంకారాలు. ఒక క్రియతోటి అన్ని అన్వయిస్తే దాన్ని క్రియాదీపకమని, ఆ క్రియాదీపకం 3 రకాలు, ఆది దీపకం, మధ్య దీపకం, అంత్య దీపకమని. అలాగే అనేక క్రియలుండి ఒక కారకంగా ఉంటే దాన్ని కారక దీపకం అని అంటారు. ఇది ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఇక్కడ మాలాదీపకం అనేటువంటి విషయం ఇక్కడ ప్రస్తావించడం లేదు. నేను శృంఖలామూల అలంకారాలలో ముందు ప్రస్తావిస్తాను అని ఇక్కడ దీపకాలంకారాన్ని క్లోజ్ చేశాడు. సార్ 315 చెప్పండి.